తిరిగి BCN న్యూస్కి స్వాగతం. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని ఎమ్మెల్యే బోండా ఉమా అనడం సరికాదని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టవద్దని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ పేర్కొన్నారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైఎస్ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని 2 సార్లు మోసం చేశారని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు పిఠాపురంలో కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేసి కాపులకు 3,100 కోట్లు కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి 5% రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేశారు. ముద్రగడ దీక్ష విరమణ సమయంలో ప్రభుత్వం తరపున వెళ్లిన బృందంలో తాను కూడా ఉన్నానని, చంద్రబాబు మంచి ఉద్దేశంతో దీక్ష విరమణ చేసేలా కృషి చేశారని పేర్కొన్నారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరే, చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఇంకేదంటే, కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు, ఇలా జరిగింది, ఈ కమ్యూనిటీకి ఇలా జరిగింది, టోటల్గా అన్ని వర్గాలకి ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పని. మరి ఇప్పుడు వద్దాం. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా చెప్పండి? ఈ భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు నిర్మాణం కోసం అవనండి, రుణాల కోసం అవనండి, ఇవన్నీ కూడా 4,884 కోట్లు పెట్టారు. మళ్ళీ విదేశీ విద్య మొదలైంది, స్వయం ఉపాధి రుణాలు మొదలవుతున్నాయి. మరి ఇవన్నీ చెప్పండి, మీరు ఏమైనా చేశారు 5 సంవత్సరాల్లో? చేయలేదు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలామంది ఇచ్చారు ఉత్తరాలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు ఉత్తరం, సుఖం ఉంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆచరణయోగ్యంగా చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. అది ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో, కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఏజెండాని కానీ పార్టీలకి పులవకూడదు. ఎవరన్నా ఒకరు మాట్లాడడం వలన 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన పని చెప్పుకోవడం వల్ల 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం నేను బల్లగుద్ది చెప్తున్నా, గంటాపదంగా చెప్తున్నా, ఎవడ చర్చకు వచ్చినా సరే రావచ్చు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు.
అదే బీజం వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ వేశారు కాపులకి? మొదటి వాగ్దానం ఎక్కడ ఇచ్చారంటే అది పిఠాపురం నడిబొడ్డున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ముందుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈవేళ కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కూటమి కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తుంది, అదే పద్ధతిలో పనిచేస్తుంది. 5 సంవత్సరాలు మీరు కాపులకు కావాల్సిన సంక్షేమాన్ని మొత్తం అంతా వదిలేశారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 1200 మంది ఆన్లైన్లో ఉన్నారు. కొట్టాతలు పడండి అన్నారు జగన్ గారు, 1200 మంది కొట్టేశారు. అలాగే ఈ రిజర్వేషన్ ఉండడం వలన సచివాలయం ఉద్యోగాలు 1400 మందికి వస్తాయి. అవి కూడా 14,350 మందికి వస్తాయి. ఆ రిజర్వేషన్ కూడా కొట్టాతలు పడమన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఆ చేసినది మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కనపడకూడదన్న దాంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లతో మరి యూనిట్స్ ఇచ్చారు, స్వయం ఉపాధి యూనిట్స్. మీరు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఇదేమనాలి? అలాగే దగ్గర 40,000 మంది సుమారు కాపు కార్పొరేషన్ సంబంధించి లోన్స్కి లైన్లో ఉంటే వాళ్ళని కూడా తీసేతలు పడేశారు. ఏది ఇచ్చినా సరే మీరు ఆఖరికి పెన్షన్ ఇచ్చినా సరే కాపు కార్పొరేషన్లో చూపించి మేము చేస్తున్నామని చెప్పుకున్నారు తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీల్ని కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతు బజార్ వద్ద ఆరోగ్య కేసులపై అవగాహన సదస్సు, కరపత్రాలు, మాస్క్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, రైతులు నరసింహస్వామి, గణేశన్ కుమార్, ఉండి తేజ, తిరుమని మోహన్ రావు, ఎర్ర వెంకటరమణ, వాకా తేజాబాబు, జొన్నగంటి రాము, జి రమేష్, హెచ్ సాయి, జయరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రాణాలు జరిగినాయి, అది ప్రాణ నష్టం జరిగింది. మరి అదే పరిస్థితుల్లో మళ్ళీ కరోనా విజృంభించిందని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి చోట కూడా ఈ విషయం మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తాం. వాళ్ళ రైతు బజార్లో రైతులు, వినియోగదారులకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన తెలియజేసుకున్నాం. మరి ముఖ్యంగా పట్టణ టౌన్ ట్రాఫిక్ ఏఐ గారు శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో మనకి ఉచితంగా ఈ మాస్కులు అందజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈ వ్యాధిని దాటి కోరుకుంటూ మరి జరుగుతున్న పరిణామాలు బట్టి ఎవరైనా జలుబు చేసినా, లేదా ఎక్కువ జలుబు చేసినా, ఎక్కువ రోగం ఎక్కువగా కనిపిస్తున్నా మరి ప్రభుత్వ దగ్గరికి వెళ్ళి అక్కడ వైద్యం పొంది ఆ వైద్యం తీసుకోవాలని కోరుకున్నాం. ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం తెలియజేస్తున్నాం. మనతో పాటు పక్క వాళ్ళు కూడా దీనికి చాలా మంది చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత కరోనా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రచార కార్యక్రమాన్ని ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మన కరోనా గురించి చాలా ఎక్కువ 50-22 చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాము. ఈ కరోనా వచ్చిన ప్యానిక్ అవసరం లేదు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నీట్గా ఉండి, అదేవిధంగా పౌష్టికాహారం తీసుకుంటే ఇది ఇబ్బంది పెట్టదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా శుభ్రంగా ఉంటూ ఈ కరోనా మహమ్మారిని ఇంతకుముందు ఎలా మనం చేయించాము ఇప్పుడు కూడా ఎవరికి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుకుంటూ ఈరోజు మన రైతు బజార్లో రాబోయేటువంటి అంటే ఇప్పటికే మన కొన్ని జిల్లాల్లో ఈ కరోనా కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పుడు కూడా కొంత సీరియస్నెస్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇటీవల 4-5 చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మన రైతు బజార్లో క్రౌడ్ అంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ బుధవారం నాటి నుంచి అందరూ కూడా మాస్కులు ధరించి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇటు రైతులు కానీ వినియోగదారులు కూడా. ఎందుకంటే ఈ మహమ్మారిని మనం గతంలో చూసాం. ఒక 2 సంవత్సరాలు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు తలెత్తకుండా ఉండడం కోసం ముందస్తుగానే మనం ఈ కరోనా మీద అవగాహన కల్పించి ఇప్పటి నుంచే మనందరం కూడా జాగ్రత్తగా ఉండటం, శుభ్రంగా ఉండటం, బలమైన ఆహారం తీసుకోవడం,
ఎప్పటికప్పుడు చేతులు శానిటైజేషన్ చేసుకోవడం చేస్తే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడగలం. కాబట్టి అందరూ కూడా రైతులు, వినియోగదారులు ఈ కరోనా విషయంలో మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీని బారి నుంచి దూరంగా ఉండడానికి మనందరం కూడా రకరకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాంట్లో జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే కాళీయముడిగా మారి కట్టుకున్న భార్యను చాకుతో పీకకోసి హతమార్చిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగింది. ఉండి భవానీపేటలో గత కొన్నేళ్ల నుంచి ఇతర ప్రాంతం నుంచి వచ్చి అద్దెకుంటూ స్థానిక జట్టు కూలీగా మంగ మురళి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తుంది. కుమారులు ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటారు. కుమార్తెకు వివాహమైంది. ఆదివారం మధ్యాహ్నం దంపతుల మధ్య వివాదం పెరిగింది. భార్యను మద్యం తాగడానికి డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో భార్య మంగం లక్ష్మిని బాత్రూంలోకి వెళ్తున్న సమయంలో వెనక వైపుగా లోపలికి వెళ్లి చాకుతో పీకకోసి కడుపులో దారుణంగా పొడిచి చంపాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హతమార్చిన భర్త ఇంట్లోనే కుర్చీలో కూర్చున్నాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు రూరల్ సీఐ కాళీచరణ్, ఉండి ఎస్ఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి మృతికి సంబంధించి వివరాలు ఆరా తీశారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగం దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెనుమదంలోని హిందూ శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రామానాయుడు, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్. కాపు ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయిందని ఎమ్మెల్యే బోండా ఉమా అనడం సరికాదన్న వర్మ, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని హితవు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.